వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలనుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈస్ అ నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం #90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సూపర్తో ఉంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చేసింది. ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అంటే చూడాలనుకుంటున్నాను. ఈరోజు ఎవరితో తిప్పించుకొని స్టార్ట్ చేసినాను, ఎండింగ్ వరకు చూసినాను ఫ్రెండ్స్, ఆపుకోకుండా ఎక్కడ స్కిప్ చేయలేదు. మూవీ మాత్రం ఎక్సలెంట్. ఇంకా పాటలు అంటారు, ఆ పాటలు పక్కన పెట్టేదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్తో ఉంది. ఇంకా మూవీ గురించి నేను ఎందుకు చెప్పడం లేదంటే, ఎక్స్ట్రా మూవీలో వేరే కొత్త కంటెంట్ ఏం లేదు, కొత్త స్టోరీ లైనే కాదు, మనకే డే టు డే లైఫ్లో మనకి ఏం జరుగుతుంది, మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ని ఆ మూవీలో చూపించేసినారు. అంటే ఒక మిడిల్ క్లాస్ టీచర్ అతని హౌస్ హోల్డ్లో ఎలా వర్క్ చేస్తారు, అతని వాళ్ళకి ఎట్లా ఖర్చు పెడతారు, ఎట్లా సేవింగ్స్ చేస్తారు, వీళ్ళకి ఎలా పొదుపు చేసుకుంటూ డబ్బులు సేవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మన కోసం ఎంత కష్టపడతారు అనేది చూపించేసినారు అంతే. ఇంకా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిందంటే శివాజీ గారు బాగానే చేసినారు. ఇంకా ఆయన వైఫ్ మాదిరి చేసిన ఆమె అయితే సూపర్గా చేసింది ఫ్రెండ్స్. అసలు మనకు డైలాగ్ డెలివరీ కూడా బాగా క్లియర్ కట్గా మనకి బాగా వినిపిస్తుంది. ప్లస్ ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఎఫెక్ట్ చేసినాయి అనమాట. ఇంకా చిన్నపిల్లడు గాడైతే ముగ్గురు కూడా బాగానే చేసినారు. ఇంకా వాళ్ళకి ఇచ్చిన స్కోప్ వరకు కూడా సూపర్తో ఉంది. మూవీ ఎవరైనా చూడనట్టయితే ఖచ్చితంగా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.85 ఇస్తాను. ఎందుకు ఇంత ఇస్తాను బ్రో అన్నట్టయితే, అంత కనెక్ట్ అయిపోయినాను ఆ మూవీకి, ఆ వెబ్ సిరీస్కి నేను అంత కనెక్ట్ అయిపోయాను. అసలు సీన్ టు సీన్ చూపిస్తా అంటే, అవును నేను అప్పుడు పలానా టైంలో ఇట్లా చేశాను కదా, అవును పలానా టైంలో నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయింది కదా అనే అదే వస్తుంది, కానీ కొత్త వేరే ఏం అనిపించలే. అందుకే ఆ మూవీకి అంత రేటింగ్ ఇచ్చినాను. ఎవరైనా చూడనట్టయితే చూసేయండి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ అందరికీ వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.